మన వాళ్ళు భారతం 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 అంటారు, భాగవతం 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 అంటారు, రామాయణం 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 అంటారు. ఇది ఏర్పడటానికి ఒక పూర్వ రంగం ఉంటుంది దేనికైనా. సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేశాడు. అది ఏమైంది, సంస్కృతం చదువుకున్న పండితులకే అవగాహన అయింది, అర్థమైంది, వాళ్లే దాన్ని చర్చించుకోగలరు. కానీ మిగతా భాష, తెలుగు భాష వాళ్ళకి ఎట్లా? నిరాశ్రయ నశోభంతే కవిత వనిత లత అన్నారు పెద్దలు. ఆశ్రయం లేకపోతే కవితకి ఉన్నత స్థితి, పైకి ఎగబాకేది, నలుగురికి పంచేది రాదు. పోషకులు అనేవాళ్ళు ఉండాలి కవితకి. సరే, వ్యాసుల వారు రాశారు, బాగుంది, చక్కగా 1,07,000 చిల్లర శ్లోకాలతో మనకి ఇచ్చారు భారతాన్ని. కానీ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని, అంటే ఇవాళ రాజమండ్రి రాజధానిగా చేసుకొని తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు అని ఇద్దరున్నారు రాజవంశం. అందరూ తూర్పు చాళుక్య వంశీకులైనటువంటి చాళుక్యులు పరిపాలన చేశారు గోదావరి నదికి అటు. అప్పుడు ఆ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తారు. ఆయన ఆస్థానంలో సంస్కృత పండితులు ఉన్నారు. ఆ సంస్కృత పండితులు ఈ మహాభారతాన్ని చదివి ఆయనకు ఆ కథ వినిపించారు. చాలా సంతోషపడ్డాడు, మంచి విషయాలు ఉన్నాయి. పాండవులు ఎవరు, ఏ వంశం వాడు? వాళ్ళు చంద్రవంశం వాడు. రాజరాజ నరేంద్రుడు చంద్రవంశం. మా పూర్వీకులు ఇంత గొప్ప కదా, దీన్ని నేను తెలుగుకి తెస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన ఆయన మనసులో ఏర్పడ్డది. అయితే ఆయన ఆస్థానాలు ఎక్కువగా సంస్కృత పండితులే ఉండేవాళ్ళు. అప్పుడు ఒక తెలుగు పండితుడు కావాలి కదా, చూస్తే అంతో కొంత పరిచయం ఉన్న నన్నయ్య భట్టు కనపడ్డాడు. ఆయన అడిగారు, మీరు దీన్ని